చాలా బాగుందన్న. నైట్ అయితే సినిమాకి వెళ్ళాము, ఫస్ట్ రోజు కూడా వెళ్ళాము. సినిమా అయితే పీక్స్ బ్లాక్ బస్టర్ అయిందని నేను అనుకున్న సినిమా. మస్తు కష్టపెట్టామన్న. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరు కాబట్టి. ఎందుకంటే మనోజ్ అన్న అంటే ఫస్ట్ టైం అంటే ఇదివరకు సినిమాలు చేశాడు, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు కాబట్టి సినిమాలన్నీ మెరా అయితే బ్లాక్ బస్టర్ చేసిన సినిమా. మంచిగా ఒక డైమండ్ గురించి ఒక బ్లాక్ స్పెట్స్ పెట్టుకుని హైయెస్ట్ మొత్తం పెలికేసుకొని కానీ గడ్డం వేసుకొని మస్తు అసలు ఇంత ఇట్లా ఉంటదని కూడా అనుకోలేదు. అని విలన్ గా అయితే పక్కా మనకన్నా ఒక మంచి కుటుంబం మంచివారి కుటుంబం నుంచి బరాబర్ మంచిగా ఒక లెటర్ అంటే మోహన్ బాబు సార్ కన్నా ఇంకా హై లెవెల్ లో వస్తుందని చెప్పేసి నేను అనుకున్నాను. మనదన్నా మీరు మీ ఫ్రెండ్స్ అంటున్నారు మీరు మనోజ్ గారు అసిస్టెంట్ గా 3 years చేశారు, నిజమేనా? అవును నిజం. ఎలా ఉంటారు ఆయన పర్సనల్ గా? ఆయన పర్సనల్ గా అయితే మనోజ్ అన్న వచ్చేసి బట్ ఆయన మంచిగా ఉంటాడు. అంటే బయటగా ఇప్పుడు మనకి బయట ఎలా ఉంటాడో మాట కూడా అలానే ఉంటాడు. ఇంట్లో అయితే పెద్ద ఏం పెట్టాడు. ఆయనకి టైం టు టైం ఫుడ్ పెట్టు చాలు, టైం టు టైం వచ్చి తీసుకుంటే మనకైనా ప్రాబ్లం ఉన్నా గానీ ఏమైనా కావాలన్నా గానీ మనోజ్ అన్న ఇస్తాడు. అన్న ఇప్పుడు సపరేట్ మనకి ఎంత కావాలి ఎంత అన్న అడిగి మనం అంటే ఆయన అడిగితేనే ఇస్తాడు. అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదు కదా, అడిగితేనే ఏదైనా సాయం చేస్తాడు. కానీ ఆయన దగ్గర ఉంటేనే బరాబర్ మనం సాయం చేస్తాడు, ఏదైనా ఆదుకుంటాడు. మన సామాన్యులు వస్తే కలుస్తారు పక్కా కలుస్తాడు. ఎవరైనా సరే ఎక్కడికైనా సార్ ఇక్కడ నానక్రమం కూడా ఉంది కదా, వాళ్ళ ఆఫీస్ కి వాళ్ళ ఇంటికి వెళ్తే పక్కా కలుస్తాడన్న. ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బౌన్సర్లు కానీ చాలా మంది పెద్ద హీరోలు ఉంటారు, బౌన్సర్లు దగ్గర రానియరు. కానీ మనదన్న అట్లా కాదు. నువ్వు ఎంత మంది పోయి నువ్వు ఎట్లా కలిసినా కానీ మనదన్న అంటే మీటింగ్లు ఉంటే కలవడు, బట్ ఫ్రీగా ఉంటే కానీ పక్కా కలుస్తాడు. ఆయన దగ్గర ఇప్పుడు ఇన్వాల్వ్ చేశారు కదా, మానేయడానికి రీజన్ ఏంటి? నేను నా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళిపోయాను. అంటే మీ ఇష్టపూర్వకంగా మీరు వెళ్ళారు, ఆయన వద్దాను. ఇప్పుడు ఒకవేళ ఆయన రమ్మంటే వెళ్తారా? పక్కా వెళ్ళిపోతాను. ఒకవేళ పక్కా వెళ్ళిపోతారా? సో ఇప్పుడు ఆయన పర్సనల్ లైఫ్ లో గానీ సినిమా లైఫ్ లో గానీ ఆయన ఎలా అంటే ఒకే విధంగా ఉంటారు, లేదంటే డిఫరెన్స్ వేరియేషన్స్ అంటే పర్సనల్ లైఫ్ అంటే ఇప్పుడు ఆయన ఫ్యామిలీ పరంగా మనకి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబాన్ని ఎలా చూసుకుంటాడో మనం కూడా అలానే చూసుకుంటాడు. కానీ బయట ఎంత ఉంటాడు, ఇంట్లో కూడా ఎంత ఉంటాడు. వ్యక్తిగతంగా చాలా మంచిగా మనోజ్ ఆయన కింద పని చేశారు కదా, ఆయన ఒక డైలాగ్ చెప్పారు, అదే ఫేమ్ అయింది కదా. ఒక డైలాగ్ చెప్పండి. ఆ డైలాగ్ అదే సినిమా డైలాగ్, అది మీమ్స్ లో బాగా హైలైట్ అయ్యింది కదా, ఆ డైలాగ్ చెప్పండి గట్టిగా. మస్తు ఉందన్నా. కానీ ఎందుకంటే అది చూడకూడదు. బట్ తర్వాత చాలా మంచివాడు. నేను చాలా ఫోటోలు కూడా దిగాను ఆయనతో, స్టైల్ ఉంటాయి అని మంచిగా అట్లా దగ్గర తీసుకొని మంచిగా నేను చాలా సార్లు దిగాను. నేను నా చిన్నప్పటి నుంచే ఏడు నుంచి నేను మాక్సిమం వచ్చేసి నేను 2014 ఇండస్ట్రీకి వచ్చినాను. నేను కరెంట్గా మూవీ ఉంది కదా, అప్పుడు మహాబ్రహ్మత్వ మూవీ ఉంది కదా, అప్పటి నుంచి చేశాను. అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చాను. తర్వాత మధ్యలో నేనే వెళ్ళిపోయాను. సినిమా అయితే మిరాయి పక్కా బ్లాక్ బస్టర్ అయింది నేను అనుకున్నాను. ఎందుకంటే మేము అంటే ఇక వాళ్ళిద్దరు అన్నారు అంటే వాళ్ళ రిలేషన్షిప్ ఏముందో తెలియదు, కానీ వాళ్ళ మంచి ఫ్యామిలీలో పక్కా మనోజ్ పక్కా బ్లాక్ బస్టర్ కొట్టిండు. వాళ్ళ మంచి పేరు రావాలంటే మనోజ్ కానీ ఎవరికి లేదు. మోహన్ బాబు సార్ కన్నా పక్క మంచి పేరు మనోజ్ ఉంటుందని నేను